అక్కడే ఫంక్షన్ ఉంటుంది కదా, అక్కడే ఫంక్షన్ ఉంటుంది, అక్కడే సీఎం గారి మీటింగ్కి సంబంధించిన అన్ని టెంట్స్ అన్నీ వేస్తారు. మనం అక్కడ మళ్ళీ హెలిప్యాడ్ పెట్టడం అంటే కొంచెం ఆపోజిట్ సైడ్ కూడా ఖాళీగానే ఉంది కదా హెలిప్యాడ్ ఇంటిగా గైడ్లైన్స్ ఆర్ఎండ్బీకి 50 feet है सर. మనకు వచ్చేసి 1 కిలోమీటర్ అంటే నామ్స్ అయితే మనకు ఉంది ల్యాండ్ పర్మనెంట్ సీసీ పేమెంట్ వేసేస్తాం సార్. పర్మనెంట్ ఎట్లా వేస్తారు? అంటే ప్రసైన్ ల్యాండ్ పర్మనెంట్ వేస్తే అది వేరు. బట్ ఎంఎస్ఎంఈలో మనం దాన్ని వచ్చారా వాళ్ళ ఎండి గారు వాళ్ళ ఆఫీస్ దాన్ని అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ లేఅవుట్ చూసారు అదే పొద్దున ఇప్పుడు సీఎం గారు మార్నింగ్ సీఎం గారి సెక్రటరీ ప్రద్యుమ్న కుమార్ చెప్పింది ఏంటంటే ఒకటేమో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నియరెస్ట్ విలేజ్ ఒక వీలైతే దళిత బీసీ కాలనీ దాంట్లో కొంత ఐడెంటిఫై చేయాలా గైడ్లైన్స్ ఇస్తాము. దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం చేయండి. ఫస్ట్లో 2 హౌసెస్కి సీఎం వెళ్తారు, వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ చేస్తారు. ఎంఎస్ఎంఈ ఫంక్షన్ అది వాళ్ళు ఎగ్జిబిషన్ అవన్నీ పెడతారు ఇండస్ట్రీస్ వాళ్ళు. లాస్ట్ టైం మనం మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కాపూర్ వచ్చారు. మార్కాపూర్ వస్తే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం, వాళ్ళతో ఎంఓఈస్ అన్ని పెట్టారు. అందులో ఇప్పుడు వచ్చేది ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ లాస్ట్ టైం అంటే వాళ్ళు ఈ హ్యాండ్లూమ్స్ క్లస్టర్స్ పెట్టారు. వాళ్ళు తయారు చేసి ఆ ప్రోగ్రాము ఆయన మన దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అదర్ 50 ఇండస్ట్రియల్ యూనిట్స్ని ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టేట్ వైడ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇక్కడ నుంచే ఆన్లైన్ ఇనాగ్రేషన్ చేస్తారు, వర్చువల్ ప్రోగ్రామ్. ఇది ఒకటి. ఇది అయిన తర్వాత లంచ్ బ్రేక్లోనే అయిపోయాక ఇది తీసుకొస్తారు దాంట్లో మెంబర్స్కి. ఎక్కడైతే సీఎం గారు లంచ్ వెహికల్